హాయ్ అందరికీ. ఈరోజు మనం పిల్లలందరికీ ఫేవరెట్ అయిన ఎగ్ మ్యాగీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకొని 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ని యాడ్ చేసుకోవడం వల్ల మనకి మ్యాగీ అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. ఒక 5 నిమిషాల తర్వాత వాటర్ మొత్తం కూడా ఇలా ఫుల్గా బాయిల్ అవుతూ ఉంటాయి. ఆ టైంలో మ్యాగీని యాడ్ చేసుకుందాం. నేనైతే మ్యాగీని తుంచకుండా వేస్తున్నానండి. 2 నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి. కాసేపు ఆగాక స్లోగా మిక్స్ చేసుకోండి. నేను తుంచకుండా వేసాను కాబట్టి నాకు బాగా లాంగ్గా వచ్చాయండి. ఇప్పుడు మ్యాగీ మసాలాని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్నాక మళ్ళీ స్లోగా ఒకసారి మిక్స్ చేసుకోండి. మనం వేసిన మసాలా ఉండలు కట్టేస్తుందండి, కాబట్టి కొంచెం ఫాస్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కోడిగుడ్లని పగలగొట్టుకొని వేసుకోవాలి. నేనైతే 2 మ్యాగీ ప్యాకెట్స్కి 4 ఎగ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. కావాలంటే మీరు ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఎగ్స్ అన్ని వేసాక కాసేపు వదిలేసి ఇలా స్లోగా అంచుల వైపు నుండి నీట్గా సపరేట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేకపోతే ఎగ్ మాడిపోతుంది. ఇప్పుడు తగినంత ఉప్పుని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఇంకా తక్కువనే యాడ్ చేసుకోండి. మొత్తం కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు మ్యాగీలోకి ఈ ఎగ్ని మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక మొత్తాన్ని మంచిగా స్లోగా మిక్స్ చేసుకోవాలి. 1 మినిట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫాస్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న మ్యాగీలో మనం గార్నిష్ కోసం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర వేసాక మంచి కలర్ వచ్చింది కదా, ఇలా మంచిగా డెకరేట్ చేసుకొని ఇలా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో క్విక్ అండ్ ఈజీగా చేసుకొని మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.